మాజీ ఎమ్మెల్యే ఆముదాల వలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే. నమస్కారం అండి మౌలి గారు. జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. ఒకవైపు వైసీపీ మేము సంబరాలకు రెడీ అంటోంది. జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నామంటున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా బస్సులు ట్రైన్లు బుక్ చేసుకుంటున్నాం, తర్వాత హోటల్స్ కూడా బుక్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ వార్తలన్నీ వింటుంటే మీకేమైనా నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయా? ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడాడు? పాదయాత్ర దగ్గర నుంచి నేను పరిపాలన అంతం వరకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా నిజం మాట్లాడిన సందర్భం ఒకనాడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక భ్రమ, ఒక మెంటల్లీ డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్ ఏంటంటే ఏదైనా మాట్లాడితే నేనే అంతా మాట్లాడుతున్నాను, నేనే చేస్తున్నానని అంటాడు. అంతకుముందు ఏది జరగలేదు, అసలు ఈ ప్రపంచమే లేదు, ప్రజాస్వామ్యమే లేదు, అసలు పరిపాలనే లేదు. ఈ 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలే లేవు అన్నట్టు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఓపెన్ గా చెప్తున్నారు, మీడియా ముందు కూడా చెప్తున్నారు, మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జూన్ 9న అని. సజ్జల ఎవడండి? సజ్జల కూడా రేపు 4వ తారీఖు నాడు కోశాలకు కదిలిపోతే ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పుని చూసి, ఎందుకంటే హూ ఇస్ హీ అండ్ వాట్ ఈజ్ హిస్ స్టేచర్ ఇన్ ది పీపుల్. సజ్జల చూసి రాష్ట్రంలో ఒక ఓటు పడుతుందా? సజ్జల ప్రభావితం చేసేటటువంటి ఒక వాట ఉన్నాడా? వాట్ ఈజ్ ది స్టేటస్ ఇన్ ది పీపుల్? మీరు వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డి బెనామీల్ని, జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సహకరించేటువంటి వ్యక్తులను పెట్టుకొని మీడియా ముందు కూర్చొని అదేదో పిచ్చి పేలాపుల మాట్లాడితే వాటన్నిటి వల్ల జనం ఏమైనా రియాక్ట్ అవుతారా? ఎవరు సజ్జల రాష్ట్రం హుయిది వాటి అసలు ఈ రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డికి సమ్మతమే. మీకు ఆ ధీమా ఉందా? మేము గెలవబోతున్నాం, అధికారులకు రాబోతున్నాం అన్న ధీమా మీకుందా? ఈ రాష్ట్రంలో రేపు ప్రజలిచ్చేటటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేటటువంటి తీర్పు రాబోతా ఉంది. ఈరోజు అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి అంటే అసహించుకుంటున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యాంటీ ఇన్కంబెన్సీ వేరు, అసహ్యం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నా ప్రజలు అసహించుకుంటున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినట్టు కొన్ని వర్గాలు మాకు వ్యతిరేకం చేశాయి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. బట్ ఇయర్ ఇన్ దిస్ కేస్ జగన్మోహన్ రెడ్డి చూసి అసహించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఉండడానికి కూడా అర్హుడు కాదు. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపాలని ప్రజలు లక్ష్యంతో ఉన్నారు. మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? నేను ఇందాకే చెప్పాను, 130 నుంచి 140 సీట్ల వరకు రేపు రాబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 140కి తగ్గదు. 140లో టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని అని లెక్కలేసారా? డెఫినెట్ గా బీజేపీ అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 11, మేబీ వి మే గెట్ 6. జనసేన మినిమం 14-15 వస్తాయి, మేము టీడీపీకి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ఒంటరిగానే 150 to 120 డెఫినెట్ గా విజయం సాధిస్తాం. జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా ఆల్మోస్ట్ 20 to 23 సీట్స్ మేము డెఫినెట్ గా క్యాప్చర్ చేస్తాం. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. మినిమం స్ట్రెంత్ ఆఫ్ 140. లోక్సభ ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి రవికుమార్ గారు? లోక్సభకి మీకు 140 అసెంబ్లీ స్థానాలు వచ్చిన తర్వాత లోక్సభ స్థానాల్లో మీకు డౌట్ ఏముంది? నంబర్ ఎంత అనుకుంటున్నారు? నెంబర్ డెఫినెట్ గా విల్ గెట్ 22. 22కి ఏ క్వశ్చన్? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రేపు దిమ్మ తిరిగిపోయేటటువంటి సీట్లు ఇవ్వబోతా ఉన్నారు. దేశం మొత్తం నివ్వెరపోయే రిజల్ట్స్ జూన్ 4న రాబోతున్నాయి, దేశం అంతా మన వైపే చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన రివర్స్, జగన్మోహన్ రెడ్డి గారి మాట రివర్స్. మీరు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడితే దాని రివర్స్ లో మీరు అర్థం చేసుకోండి. దిమ్మ తిరిగిపోయేటటువంటి దేశం అంతా నివ్వెరిపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి, సందేహం లేదు. అది ఎట్లా? జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ రాబోతుంది. సింగిల్ డిజిట్
ఎంత అనుకుంటున్నారు సింగిల్ సింగిల్ డిజిట్ డిజిట్? రాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి. అంటే 10 లోపే వస్తాయా నంబర్ సీట్లు వాళ్ళకి? అంతే కదండి, సింగిల్ డిజిట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.